ఇక బులెటిన్ లో డీటెయిల్ చూద్దాం. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. చైర్మన్ పదవి మీరు తీసుకున్నా ఓకే, మాకు ఇచ్చినా ఓకే అంటూ బీజేపీ నేత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుల శ్రీనివాస్ ఆఫర్ ఇచ్చారు. మీకు మేము, మాకు మీరు, ఇద్దరం కలిసి నడిస్తేనే చైర్మన్ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. చైర్మన్ పదవి మీరు తీసుకుంటే మాకు వైస్ చైర్మన్, మాకు చైర్మన్ ఇస్తే మీరు వైస్ చైర్మన్ పదవి తీసుకోండి అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడంతో ఖానాపూర్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఇక దేనికైనా సిద్ధంగానే ఉన్నామని బీఆర్ఎస్ ముందుకు రావడమే ఆలస్యమన్నారు. బీజేపీ ఇచ్చిన ఈ ఆఫర్ పై బీఆర్ఎస్ నేతల రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంటుంది. ఇక ఆ పార్టీ ఇన్ఛార్జ్ నేత జాన్సన్ నాయక్ ఇందుకు సిద్ధంగానే ఉన్నారన్న సంకేతాలు వస్తున్నాయి. చైర్మన్ కాలపరిమితిని చెరిసగం పంచుకుందామని భావించడంతో ఖానాపూర్ చైర్మన్ ఎన్నిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొచ్చుకు చెక్ పెట్టేందుకే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ కు 3 సీట్లు, ప్రతిపక్షం బీజేపీకి 4 సీట్లు, అలాగే బీఆర్ఎస్ 4 సీట్లు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం జరిగింది. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఏదో గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వారు తీసుకొని వారు మాతో పాటు సమానంగా 4 సీట్లు, సమానంగా 3 పార్టీలు 4 సీట్లు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఆ 4 సీట్లలో ఒక సీటు ఎక్సెప్టివ్ ఓటు ఎమ్మెల్యే గారిని ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మరి బీజేపీ బీఆర్ఎస్కు 4 సీట్లు ఉన్నాయి. ఏదైతే మరి ప్రజల తీర్పుని ఇలా మనం స్వాగతించి మరి చైర్మన్ పదవి ఎన్నిక కొరకు మరి నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్, చైర్మన్ ఎన్నిక గురించి మున్సిపల్ జరిగినటువంటి ఎలక్షన్స్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే వారే రావడం జరిగింది. బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీలు 2 హాజరు కాలేదు. ఎందుకంటే మేము చైర్మన్ వైస్ చైర్మన్ గురించి మాట్లాడుతున్నాయి సహాయత ఊరే కాబట్టి మేము రాలేకపోయినాం. ఏదైతే మేము అనుకుంటున్నా జాన్సన్ గారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు జాన్సన్ గారికి మేము ఒకటే వేడుకుంటున్నాం. దయచేసి ఖానాపూర్ పట్టణ అభివృద్ధికి సహకరించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది, రాష్ట్రంలో కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీ అయిన నగేష్ గారు ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు ముఖ్యమైనటువంటి జాతీయ ఉపాధి పథకం మరియు మరి పెద్ద సమస్య అయినటువంటి మన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సమస్య, ఈ 2 సమస్యలు ముఖ్యమైన పెద్ద ప్రధాన అంశంగా ఉన్నాయి. కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్ళి వైస్ చైర్మన్ 4 కోప్సన్లు బీఆర్ఎస్ పార్టీ తీసుకొని ఒక చైర్మన్ పదవి బీజేపీ కోరుకుంటున్నాం. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్